అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్న అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: టమాటాలో చీడపీడలు నివారణ చర్యలు, వర్షాల అనంతరం ఉమ్మడి వరంగల్ జిల్లాలో వరిని నష్టం చేస్తున్న పురుగులు నివారణ, రబీ కంది సాగులో మేలైన యాజమాన్య పద్ధతులు, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. తెలుగు రాష్ట్రాల్లో సాగవుతున్న ఖరీఫ్ వరి పంట ప్రస్తుతం పలు దశల్లో ఉంది. ముందుగా నాటిన పైరు చిరుపొట్ట దశలో ఉండగా ఆలస్యంగా వేసింది మాత్రం దుబ్బు దశలో ఉంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న అధిక వర్షాల వల్ల వరి చేలల్లో చీడపీడల వ్యాప్తి ఎక్కువగా ఉంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో సాగవుతున్న వరిలో కాండం తొలుచు పురుగు, ఉల్లికోడు, సుడిదోమల నష్టం కనిపిస్తోంది. పంట కీలక దశల్లో ఈ పురుగులు ఆశిస్తే దిగుబడులు తగ్గే ప్రమాదం ఉంటుంది కాబట్టి వీటిని సకాలంలో నివారించడం తప్పనిసరి. వివరాలు అందిస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ శ్రవణ్ కుమార్. వరి పంట మనకి వివిధ కాలాల్లో మనకి నాట్లు వేసుకోవడం జరిగింది కాబట్టి ఆలస్యంగా నాట్లు వేసుకున్న దగ్గర మనకి ఈ యొక్క వరి పంట అనేది ఏనుకునే దశలో ఉంది. కొన్ని చోట్ల మనకి పిలకలు వేసే దశలో, దుబ్బు చేసే దశలో ఉంది. చాలా చోట్ల మనకి ఈ యొక్క పిలక దశలో, దుబ్బు చేసే దశలో మనకి వరి పంట అనేది కనిపిస్తున్నది. ప్రస్తుత పరిస్థితుల్లో మనకి ఈ యొక్క వరిలో పురుగులు అనేది ఆశించడం మనం గమనించాము. వీటిల్లో మనకి ఉల్లికోడ్ అనేది నాట్లు వేసుకున్న తొలి దశలో మనకి పంటను ఆశించి నష్టం చేయడం అనేది గమనిస్తాం. ఈ ఉల్లికోడ్ అనేది దోమ జాతికి చెందిన పురుగు. ఈ యొక్క రెక్కల పురుగు అనేది ముదురు ఎరుపు రంగులో కానీ లేదా ఊదా రంగులో కానీ మనకి గులాబీ రంగులో మనకి ఇది కనిపించడం జరుగుతుంది. ఈ యొక్క బయటకు వచ్చిన పిల్ల పురుగు పెరిగే వృద్ధి చెందే అంకురం దగ్గర చేరి అంకురంను తినడం వల్ల మనకి నష్టం అనేది కలుగుతుంది. ఈ అంకురం అనేది ఒకటి పొడవాటి గొట్టంలాగా అయిపోయి మనకి ఉల్లి గొట్టాలు మనకి ఏర్పడతాయి. ఈ ఉల్లి కూడా ఆశించినప్పుడు మనకి పక్కన పిలకలు ఎక్కువ సంఖ్యలో రావడం జరుగుతుంది. ఆ పిలకల నుంచి కూడా ఎలాంటి ఉపయోగపడే కంకులు మనకి ఏర్పడవు. ముఖ్యంగా ఈ లార్వా అనేది గొట్టం లోపలే ఉంటుంది కాబట్టి మనకి బయట నుంచి మనం ఎలాంటి రసాయనిక మందులు పిచికారి చేసినప్పుడు కూడా వాటి మీద పడదు కాబట్టి మనకి ఎక్కువగా ప్రభావం చూపదు కాబట్టి మనం కంట్రోల్ చేయలేము. తట్టుకునే రకాలను సాగు చేసినట్లయితే దీని యొక్క సమస్య మనం దాదాపుగా తగ్గించుకోవచ్చు. లేనట్లయితే ముఖ్యంగా నార్మడిలో మనము కార్బోఫిరాన్ 3G గుళికలు ఒక ఎకరానికి సరిపోయే నార్మడిలో ఒక 850 గ్రాములు మనం వేసుకున్నట్లయితే కొంతవరకు దీన్ని నివారించవచ్చు. నాటు వేసిన 10-15 రోజుల తర్వాత ఈ యొక్క కార్బోఫిరాన్ 3G గుళికలు అనేవి మనం ఎకరానికి 10 కిలోల చొప్పున బురద పదంలో మనం ఒక ఎకరానికి 20-25 కిలోల ఇసుకలో ఈ యొక్క 10 కిలోల కార్బోఫిరాన్ 3G గుళికలు కలిపి చల్లినట్లయితే ఈ యొక్క ఉల్లికోడ్ని మనం నివారించవచ్చు. ప్రాంతాన్ని బట్టి తట్టుకునే రకాలు మనకి అందుబాటులో ఉన్నాయి. మధ్య తెలంగాణ మండలంలో మనకి WGL 111 అనే రకము ఈ మన ప్రాంతంలో వచ్చే ఉల్లికోడ్ను సమర్థవంతంగా తట్టుకుంటుంది. అట్లాగే దీంతోపాటు మనకి కొన్ని చోట్ల మొగిపురుగు కూడా అక్కడక్కడ కొంత స్టార్ట్ అయినట్లుగా మనం గమనించడం జరిగింది. ముఖ్యంగా ఇది నారుమడిలో ఆశిస్తుంది. అట్లాగే మనం నాట్లు వేసుకున్న తర్వాత పిలక దశలో, అట్లాగే పూత దశలో కూడా ఆశించడం అనేది జరుగుతుంది. మనకి నారుమడిలో ఆశించినట్లయితే మనకి నారు మొత్తం చనిపోవడం జరుగుతుంది. పిలక దశలో ఆశించినట్లయితే మనకి మోవి చనిపోవడం అనేది జరుగుతుంది. పూత దశలో మనకి దీనివల్ల తెల్ల కంకులు అనేది ఏర్పడతాయి. పిలక దశలో ఆశిస్తే పిలకలు మనకి చనిపోతాయి కాబట్టి పిలకల సంఖ్య తగ్గడం అనేది జరుగుతుంది. మనకి కొన్ని లక్షణాల వల్ల ఈ యొక్క మొగి పురుగు అనేది ప్రారంభమైందని చెప్పవచ్చు.
దాంట్లో ముఖ్యంగా ఆ రెక్కల పురుగులు అనేది మనకి ఎగురుతూ కనిపిస్తాయి. అట్లాగే తల్లి రెక్కల పురుగు పెట్టిన గుడ్లు మన సముదాయాలుగా ఆకుల మీద కానీ ఆకుల మట్ట మీద కానీ మనకి కనిపిస్తూ ఉంటాయి. అట్లాగే ఒక్కొక్కసారి మొక్కల మన కాండం మీద కూడా ఈ యొక్క గుడ్ల సముదాయాలు మనకు కనిపిస్తాయి. వీటిని బట్టి మనము కాండం తొలచు పురుగు ఆశించినట్లుగా మనం చూడవచ్చు. ఆకుల మీద ఇవి గుడ్లు పెట్టడం జరుగుతుంది, ఆకుల కొనల మీద. ఆ గుడ్ల నుంచి బయటకు వచ్చిన లార్వాలు మనకి కాండం లోపలిపోయి కాండాన్ని తినడం వల్ల మనకి పిలక దశలో మొవ్వు చనిపోతాయి. అట్లాగే మనకి పూత దశలో ఆశించినట్లయితే కింద కట్ చేయడం వల్ల కంకికి పోషకాలు అందక కంకిలోని గింజలన్నీ కూడా తాళగింజలుగా మారిపోతాయి. ఆ కంకిని మనం పీకినట్లయితే చేతిలోకి వస్తుంది. వివిధ యాజమాన్య పద్ధతుల ద్వారా మొగి పురుగును సమర్థవంతంగా అరికట్టవచ్చు. అంతకుముందు పంట అవశేషాలు లేకుండా చూసుకోవాలి, అయితే లోతు దుక్కులు చేసుకోవడం అనేది ముఖ్యం. అట్లాగే ఈ మధ్య కాలంలో వరి కోత మిషన్ల ద్వారా వరిని కోస్తున్నారు కాబట్టి సగం వరకే వరిని కోయడం జరుగుతుంది. అట్లా కాకుండా దుబ్బు మొదల వరకు కూడా కత్తిరించే విధంగా చూడాలి. లేనట్లయితే మనకి ఆ పంట అవశేషాలు లేకుండా చూసుకోవాలి. ముఖ్యంగా నారుమడి నుంచి ఈ యొక్క మొగి పురుగు ఆశిస్తుంది కాబట్టి నారుమడిలో మనకి నారు పీకడానికి ఒక వారం 10 రోజుల ముందు ఎకరానికి సరిపోయే నారుమడిలో ఒక 800 గ్రాముల కార్బోఫ్యూరాన్ 3G గుళికలు మనం వేసుకోవాలి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే నాటు వేసుకునేటప్పుడు ఆ నారు కొనలను కత్తిరించుకొని మనం నాటు వేసుకున్నట్లయితే నారుమడిలో ఏమైనా ఈ యొక్క గుడ్ల సముదాయాలు మొగిపురుగు సంబంధించి గుడ్ల సముదాయాలు ఉన్నట్లయితే మనం అక్కడే కొంతవరకు మనము మొగిపురుగు రాకుండా అరికట్టవచ్చు. అట్లాగే పిలక దశలో కూడా మనము కార్బోఫ్యూరాన్ 3G గుళికలు ఎకరానికి 10 కిలోల చొప్పున మనము బురద పదంలో చల్లుకోవాలి. అట్లాగే అప్పటికి కూడా ఇంకా మనకి మొగిపురుగు వస్తుంది అని అనుకున్నట్లయితే కాటప్ హైడ్రోక్లోరైడ్ అనే మందు 2 గ్రాముల లీటర్ నీటికి కానీ, లేనట్లయితే ఎసిఫేట్ అనే మందు 1.5 గ్రాముల లీటర్ నీటికి కలిపి మనం పిచికారీ చేసుకోవాలి. అట్లాగే మనకి తర్వాత దశలో కూడా ఆశిస్తుంది కాబట్టి మొగిపురుగు యొక్క రెక్కల పురుగులు మనం గమనించినట్లయితే తీవ్రత పెరుగుతుంది అని మనం గమనించినట్లయితే లింగాకర్ష బుట్టలు ఎకరానికి 4 కానీ లేకపోతే వీలైతే 8 నుంచి 10 కూడా మన ఎకరానికి ఈ యొక్క లింగాకర్ష బుట్టలు పెట్టుకున్నట్లయితే ఈ యొక్క మొగిపురుగును గమనిస్తూ మనం సస్యరక్ష చర్యలు చేపట్టవచ్చు. సో అట్లా మనకి పూత దశలో మనం లేదా అంకురం ఏర్పడే దశలో మనము గుళికలు ముఖ్యంగా క్లోరంట నిల్పు గుళికలు ఎకరానికి 4 కిలోలు కానీ కాటప్ హైడ్రోక్లోరైడ్ గుళికలు ఎకరానికి 8 కిలోల చొప్పున చల్లుకోవచ్చు. లేనట్లయితే కాటప్ హైడ్రోక్లోరైడ్ మందు 2 గ్రాముల లీటర్ నీటికి, లేనట్లయితే క్లోరంట నిల్పు మందు ఎకరానికి 60 ml అంటే ఒక లీటర్కి 0.3 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. పంట దశను బట్టి మొగి పురుగు ఆశించే సున్నిత దశల్లో మన యొక్క పురుగు మందులు అనేది మనం పిచికారీ చేసుకోవాలి. వీటితో పాటు చుడిదొమ్మ కూడా ఆశించే అవకాశం ఉంది. ఇవి మనకి వరిని ఆశించి రసాన్ని పీల్చే పురుగులు. మనకి ఇవి ముఖ్యంగా సెప్టెంబర్లో మనకి వీటి యొక్క నష్టం అనేది స్టార్ట్ అవుతుంది. తర్వాత మనకి అక్టోబర్ నవంబర్లో పరిస్థితులు అనుకూలించినట్లయితే సుడిదొమ్మ వల్ల నష్టం అనేది మనకు పెరగడం జరుగుతుంది. ఈ మొక్క మొదలలో ఉండి రసాన్ని పీల్చి మనకు నష్టం చేస్తాయి. ఈ రసాన్ని పీల్చడం వల్ల మనకి మొక్కలన్నీ కూడా పసుపు రంగులోకి మారిపోతాయి. తర్వాత వలయాకారంలో పంట అంతా కూడా ఎండిపోవడం అనేది జరుగుతుంది. మనం నిర్లక్ష్యం చేసినట్లయితే పంట మొత్తం కూడా మనకి నష్టపోయి మనకి మన దిగుబడి చాలా ప్రభావితం కావడం అనేది జరుగుతుంది. తొలి దశలో ఎసిఫేట్ అనే మందు 1.5 గ్రాముల లీటర్ నీటికి కానీ, బిప్రోఫెజిన్ అనే మందు 1.6 మిల్లీలీటర్ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. తీవ్రత ఎక్కువ అవుతుంది అని గమనించినట్లయితే డైనోటెఫ్రాన్ అనే మందు 0.4 గ్రాములు, పైమెట్రోజన్ అనే మందు 0.6 మిల్లీలీటర్ లీటర్ నీటి కలిపి పిచికారీ చేసుకోవాలి. లేనట్లయితే పెక్స్లాన్ అనే మందు, ట్రైఫ్లూమిజపైర్ అనే మందు 0.48 ml లీటర్ నీటి కలిపి మనకి పిచికారీ చేసుకున్నట్లయితే, ముఖ్యంగా పిచికారీ చేసేటప్పుడు మొక్కల మొదల మీద పడేటట్టుగా మందు పడేటట్టుగా మనం పిచికారీ చేసినట్లయితే ఈ యొక్క సుడిదోమను సమర్థవంతంగా అరికట్టవచ్చు. అట్లయితే వీటితో పాటు సుడిదోమను కంట్రోల్ చేయాలంటే ముఖ్యంగా అడపదడప నీళ్ళు తీసి పెట్టాలి. ప్రతి 2 మీటర్లకి 20 సెంటీమీటర్ల చొప్పున పాయలు తీసినట్లయితే ఈ యొక్క సుడిదోమ అనేది ఎక్కువ పెరగకుండా మనం ఉధృతిని అరికట్టవచ్చు. తెలుగు రాష్ట్రాల్లో అన్ని కాలాల్లోనూ అధిక విస్తీర్ణంలో సాగు చేయబడుతున్న కూరగాయ పంట టమాటా. అంతేకాదు, మార్కెట్ ధరల్లో ఎక్కువ హెచ్చుతగ్గులు ఉండే పంట కూడా ఇదే. ధరల విషయం ఎలాగున్నా పంట సాగులో నాణ్యమైన దిగుబడులు పొందినప్పుడే రైతుకు గిట్టుబాటు అవుతుంది. ప్రస్తుతం పైరు నాటిన దశ నుంచి కోత వరకు ఇలా అన్ని దశల్లోనూ ఉంది. ఇటీవల కురిసిన వర్షాలు, మేఘావృత వాతావరణంలో పంటలో చీడపీడల సమస్య పెరిగింది. ముఖ్యంగా కాయతొలుచు పురుగులు, రసం పీల్చు పురుగులతో పాటు
ఎండు తెగులు, ఆకుమాడు సమస్యగా మారాయి. పైరును ఎప్పటికప్పుడు గమనించుకుంటూ నివారణా చర్యలు చేపట్టాలంటూ వివరాలు తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం నైరా వ్యవసాయ కళాశాల విస్తరణ విభాగం అధ్యాపకులు డాక్టర్ డి చిన్నమనాయుడు. టొమాటో పంటలో వచ్చేటువంటి ప్రధాన పురుగులు కానీ తెగులు కనుక చూస్తే మనకి పురుగుల్లో చూస్తుంటే కాయ తొలిచే పురుగు. ఈ పురుగు లద్దె పురుగుకి సంబంధించినటువంటి జాతికి సంబంధించినటువంటి పురుగు. ఇది ఈ మొక్కలో కాండానికి ఆశిస్తుంది. అదేవిధంగా కాయలు తయారైన తర్వాత కాయలకు కూడా వచ్చి కాయల తాలూకా నాణ్యతను కూడా దెబ్బతినడం అనేది జరుగుతుంటుంది. కాయ తొలిచే పురుగు తాలూకా నివారణకు మన రైతు సోదరులు సమగ్ర సస్యరక్షణ చర్యలు అనేవి చేపట్టాల్సిన అవసరం ఉంటుంది. దీనికి ఏంటంటే టమాటా వేసేటువంటి రైతులు ముందు జాగ్రత్తగానే ఎక్కడైతే టమాటా వేస్తారో అక్కడ వేసవి దుక్కులు బాగా చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ముందు జాగ్రత్తగా ఏంటంటే ఇందులో ఈ టమాటాలో ఎర్రపంట అంటాం. బంతి పంటను కనుక ఎర్రపంటగా వేస్తే చాలా వరకు కాయ తొలిచే పురుగు తాలూకా ఉధృతి తగ్గిపోతుంది. తగ్గడం అంటే బంతి మీద ముందు ఈ కాయ తొలిచే పురుగు తాలూకా గొంగల పురుగులు బంతి పంటను ఆశిస్తాయి. కాబట్టి రైతులు బంతి పంట మీద ఈ కాయ తొలిచే పురుగు తాలూకా లక్షణాలు కనిపిస్తే వాటి మీద కనుక ముందు పిచికారీ చేసుకోగలిగితే తదుపరి మనకి ఈ టమాటా పంట మీద కూడా కాయ తొలిచే పురుగు ఉధృతి చాలా వరకు తగ్గిపోవడానికి ఆస్కారం. అదేవిధంగా పంట వేసిన నెల రోజుల నుంచి కూడా ఎకరానికి 4 వరకు ఈ టొమాటో కాయ తొలిచే పురుగు తాలూకా లింగాకర్షక బుట్టల్ని మనం ఎకరానికి 4 పెట్టి నిఘా పెట్టుకొని అందులో ప్రతిరోజు 5 నుంచి 10 పురుగులు పడుతున్నాయంటే మనం దాన్ని ఉధృతిగా గమనించి సరైనటువంటి సస్యరక్షణ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా పంట వేసిన 30 రోజుల నుంచి కూడాను వేప సంబంధిత మందులు తప్పనిసరిగా పిచికారీ చేయాలి. వేప నూనె అయితే కనుక 5 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి చొప్పున కలిపి మనం ప్రతి 15 రోజుల వ్యవధిలో ఒకసారి కనుక పిచికారీ చేసుకుంటే చాలా వరకు ఈ కాయ తొలిచే పురుగు తగ్గుతుంది. అదేవిధంగా రసం పీల్చే పురుగులు కూడా చాలా వరకు తగ్గడానికి ఆస్కారం ఉంటుంది. అప్పటికీ కూడా కాయ తొలిచే పురుగు ఉంది, కనిపిస్తుంది, అక్కడక్కడ కాయలు తొలుస్తున్నాయి, కొమ్మలు కూడా తొలుస్తున్నాయి లక్షణాలు కనుక ఉధృతి ఎక్కువని గమనిస్తే అప్పుడు మనం ఈ పిచికారీలకు వెళ్ళాలి. ముందుగా ఏంటంటే ఈ క్లోరిఫైరిఫాస్ అనేటువంటి మందుని కానీ అయితే కనుక 2.5 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి చొప్పున కలిపి మరి పిచికారీ చేసుకోవడం అనేది చేయొచ్చు. అదేవిధంగా ఫ్లూ బెండమైడ్ అనేటువంటి మందు అయితే కనుక 0.3 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి చొప్పున కలిపి మనం పిచికారీ చేసుకుంటే అది వరకు కూడా పనిచేస్తుంది. ఒకవేళ చివరి దశలో పెద్ద గొంగల పురుగులు అయ్యి మనం ఈ రసాయన మందులు పనిచేయనటువంటి పరిస్థితుల్లో మనం విషపు ఎర తయారు చేసుకుని మరి విషపు ఎర ఎలా తయారు చేయాలంటే మనకు 10 కేజీల తవుడు, అదేవిధంగా 1 లీటర్ క్లోరిఫైరిఫాసు, 1 కేజీ బెల్లం. ముందు బెల్లము తవుడు కలిపిస్తాము, ఒక రాత్రి ఉంచుతాము. తర్వాత ఈ 1 లీటర్ క్లోరిఫైరిఫాస్ని అందులో కలిపిస్తాము. కలిపిన తర్వాత చిన్న చిన్న ఉండలుగా చేసి మనం పొలంలో కనుక చల్లగలిగితే మనం ఈ టొమాటోలో వచ్చే కాయ తొలిచే పురుగును కూడా సమర్థవంతంగా నివారించుకోవడానికి మనకు అవకాశం ఉంటుంది. ఇక టొమాటోలో వచ్చేటువంటి ఇతర పురుగులు ఏంటంటే ఈ రసం పీల్చే పురుగులు వస్తూ ఉంటాయి. తెల్లదోమ ఒకటి, పచ్చదోమ, తామర పురుగులు. ఇవి ఆశించినప్పుడు ఏంటంటే మొక్కల నుంచి రసాన్ని పీల్చడం వల్ల ఈ మొక్కలు గిడసబారిపోవడం జరుగుతుంది. అది పూతకు రావడానికి కూడా ఆలస్యం అయిపోవడం అనేది జరుగుతుంటుంది. కాబట్టి వీటిని నివారణ కోసం మొదటి దశలోనే వేప కషాయం కనుక అందుబాటులో ఉంటే తయారు చేసుకున్నదైతే లీటర్ నీటికి 50 మిల్లీలీటర్ల చొప్పున కలిపి పిచికారీ చేసుకోవచ్చు. లేదనుకుంటే లీటర్ నీటికి 5 మిల్లీలీటర్ల చొప్పున వేప నూనె కలిపి కనుక పిచికారీ చేస్తే మనకి ఈ మొదటి దశలో వచ్చేటువంటి ఈ రసం పీల్చే పురుగులు కొంతవరకు తగ్గుతాయి. అదేవిధంగా ఈ ఏదైతే తెల్లదోమ, ఈ పచ్చదోమ ఇలాంటి రసం పీల్చే పురుగులు ఏంటంటే వీటి ద్వారా కొన్ని వైరస్ తెగుళ్ళు కూడా మనకి వ్యాప్తి చెందేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వైరస్ తెగుళ్ళని కనుక మనం సమర్థవంతంగా నివారించాలంటే ఈ రసం పీల్చే పురుగుల్ని తొలి దశ నుంచే గమనించుకొని మనం సరైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకటి మనం చెప్పుకున్నట్టు వేప కషాయము లేదా వేప మందు, వేప నూనె పిచికారీ చేసుకోవడం. దీంతో పాటుగా ఇంకా తెల్లదోమలు కనుక ఎక్కువగా ఉంటే మనకి ఇమిడాక్లోప్రిడ్ అనేటువంటి మందుని 0.3 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటిగా చొప్పున కలిపి కానీ లేదా పిప్రోనిల్ అనేటువంటి పురుగు మందుని 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కానీ లేదా థయోమిథాక్సామ్ అనేటువంటి మందును 0.2 గ్రాములు 1 లీటర్ నీటికి చొప్పున కలిపి మనం గనక పిచికారీ చేసుకుంటే చాలా వరకు తెల్లదోమ కానీ పచ్చదోమలు కానీ చాలా వరకు మనకి నియంత్రించబడుతుంటాయి. తద్వారా వైరస్ తెగులు వ్యాప్తి కూడా తగ్గుతుంది. అప్పటికీ కూడా కొన్ని రకాల వైరస్ తెగులు మనకి ఈ టమాటో పంటలో కనిపిస్తాయి. అదేంటంటే ఆకుమాడు తెగులు అంటాము. ఈ తెగులు కూడా వచ్చినప్పుడు మనకేంటంటే కాండం మీద గోధుమ రంగు మచ్చలు ముందు కనిపిస్తాయి. దీనివల్ల కూడా మొక్క ఆకులు, కాండము
వడలిపోయి మొక్క చనిపోతుంది. ఇలాంటి లక్షణాలు ఆకు మచ్చ తెగులు కానీ కాండం మీద కనుక గోధుమ రంగు మచ్చలు వచ్చి మొక్కలో ఆకులు వడలిపోతున్నాయి అనుకుంటే దానికి మనం క్లోరోథలోనిల్ అంటాం. అదైతే కనుక 2 గ్రాములు 1 లీటర్ నీటికి చొప్పున కలిపి మరి పిచికారీ చేసుకోవడం, లేదనుకుంటే ప్రాపికొనజోల్ అనేటువంటి మందుని 1 మిల్లీలీటరు 1 లీటర్ నీటికి చొప్పున కలిపి కనుక పిచికారీ చేస్తే మనకి టొమాటోలో వచ్చేటువంటి ఈ ఆకుమాడు తెగులు అనేది బాగా వరకు మనం నివారించుకోవచ్చు. ఇకపోతే ఈ ఆకు ముడత వైరస్ అనేది ఉంటుంది. అది తెల్లదోమ ఉదురుతుంటే ఈ ఆకు ముడత వైరస్ అనేది పెరుగుతుంది. ఈ వైరస్ వచ్చినప్పుడు ఏంటంటే ఆకులు చిన్నవిగా అయిపోతాయి, పసుపుగా అయిపోతాయి, మొక్క ఎదుగుదల తగ్గిపోతుంది, పూత రావడం చాలా వరకు ఆలస్యం అయిపోతుంది, తద్వారా పంట దిగుబడి కూడా తగ్గిపోతుంది. కాబట్టి ఫిప్రోనిల్ అనేటువంటి మందు అయితే కనుక 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేయడం, లేదా థయోమిక్తాగ్జామ్ అని అంటాము. అదైతే కనుక 0.2 గ్రాములు 1 లీటర్ నీటికి చొప్పున కలిపి కనుక పిచికారీ చేస్తే మనకు తెల్లదోమ ఉధృతిని తగ్గించాలి. ఈ తెల్లదోమ ఉధృతి తగ్గితే మనకి ఆకుముడత వైరస్ యొక్క ఉధృతి కూడా చాలా వరకు తగ్గిపోతుంది. మరి రైతులు ఈ టమాటా పంట వేసే రైతులు మరి రసాయనాల మీదే పూర్తిగా ఆధారపడకుండా ఈ చీడపీడల నివారణలో సమగ్ర సస్యరక్షణ యాజమాన్య పద్ధతులను పాటించగలిగితే ఖర్చులు తగ్గించుకోవడం, అదేవిధంగా రసాయనాల వాడకం తగ్గడం, తద్వారా మంచి నికర నాణ్యమైన దిగుబడులు తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఇరు తెలుగు రాష్ట్రాల్లో కందిని ఖరీఫ్, రబీ కాలాల్లో సాగు చేస్తారు. ఖరీఫ్లో అధిక శాతం వర్షాధారంగా సాగవుతుంది, కానీ రబీలో మాత్రం ఆరుతడి క్రింద సాగు చేస్తుంటారు. ఖరీఫ్లో 150 నుంచి 180 రోజులకు అంది వచ్చే కంది పంట రబీలో సాగు చేసినప్పుడు 120 నుంచి 130 రోజులకే పూర్తవుతుంది. దీనికి తోడు శనగపచ్చ పురుగు సమస్య కూడా ఈ కాలంలో తక్కువగా ఉండి దిగుబడులు నాణ్యంగా ఉంటాయి. రబీ కందిని సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 15 వరకు విత్తుకోవచ్చు. తొలకరిలో విత్తిన స్వల్పకాలిక పంటలు పూర్తయిన ప్రాంతాల్లో రబీ కందిని సాగు చేసుకోవచ్చంటూ వివరాలు తెలియజేస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, నాగర్ కర్నూలు జిల్లా పాలెం కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ డాక్టర్ ప్రభాకర్ రెడ్డి. యాసంగి కంది పంట అనేది సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 15 వరకు విత్తుకునవచ్చు. ఈ పంట ముఖ్యంగా వానాకాలంలో స్వల్పకాలిక పంటలు వేసిన తర్వాత మనకి సెప్టెంబర్, అక్టోబర్ పంట కాలంలో మనం ఈ యొక్క యాసంగి కంది పంటను విత్తుకునే అవకాశం ఉంటుంది. ఈ వానాకాలం కంది పంట 160 నుంచి 180 రోజుల పంటకాలం కలిగి ఉంటుంది. కానీ యాసంగి కంది పంట మాత్రం 120 నుంచి 130 రోజుల్లోనే పంట కోతకు వస్తుంది. ఈ యాసంగి కంది పంట సాగుకి మనకు మధ్యకాలిక రకాలు ఎంచుకోవాలి. తెలంగాణ కంది 3 అంటే TDRG 15 అనే రకం చాలా అనుకూలమైనది. సో ఈ రకం ఎండు తెగులను తట్టుకుంటుంది, దాంతోపాటు వెర్రి తెగులను కూడా తట్టుకుంటుంది. దాంతోపాటు హనుమ అనే రకం TDRG 4 అనే రకం, ఇది కూడా ఎండు తెగులు దాంతోపాటు వెర్రి తెగులను కూడా తట్టుకునే అవకాశం ఉంటుంది. దీంతోపాటు అనుకూలమైన రకాలు కనుక చూసినట్లయితే ఆశా అనే రకం, దాంతోపాటు రుద్రేశ్వర్ WRG 65 అనే రకం, దాంతోపాటు LRG 41 అనే రకం. సో ఈ రకాలు మధ్యకాలిక రకాలు, 120 నుంచి 130 రోజుల పంటకాలం కలిగిన రకాలు, 1 ఎకరాకి 6 నుంచి 8 క్వింటాల దిగుబడి ఇవ్వగలిగిన రకాలు. సో ఈ రకాలన్నీ కూడా యాసంగి కంది పంట కాలానికి అనుకూలం. 1 ఎకరాకి 4 నుంచి 6 కిలోల విత్తనం అవసరం పడుతుంది. విత్తుకునే ముందు మనం విత్తన శుద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కిలో విత్తనానికి 3 గ్రాముల క్యాప్టాన్ కానీ తైరంతో విత్తన శుద్ధి చేసుకోవాలి. తర్వాత ఎక్కడైతే ఎండు తెగులు అధికంగా ఉన్న పరిస్థితుల్లో 1 కిలో విత్తనానికి 10 గ్రాముల టైకోడర్మా విరితో విత్తన శుద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దాంతోపాటు ఈ విత్తనాన్ని విత్తుకునే ముందు 1 ఎకరాకి సరిపోయే విత్తనానికి అంటే 4 కిలోల విత్తనానికి 200 గ్రాముల రైజోబియంతో కనుక విత్తన శుద్ధి చేసినట్లయితే ఈ యొక్క వేరు ఉడిపల్లో నత్రజని స్థిరీకరణ జరిగి మనకు నత్రజని అందించే అవకాశం ఉంటుంది. కలుపు యాజమాన్యం కనుక చూసినట్లయితే మనం పంట విత్తిన తర్వాత 48 గంటల లోపు ఈ యొక్క పెండు మితిలితోటి 1 ఎకరాకి 1.3 నుంచి 1.6 లీటర్ల వరకు ఈ యొక్క కలుపు మందును 200 లీటర్ల నీటిలో కలిపి మనం పిచికారీ చేసుకోవాలి. అయితే పంట పెరిగిన తర్వాత అంటే పంట 20 నుంచి 30 రోజుల దశలో ఉన్న పరిస్థితుల్లో కూడా మనం పైనుంచి కలుపు మందులు పిచికారీ చేసుకోవడం ద్వారా మనకు చాలా వరకు కలుపు నివారించుకునే అవకాశం ఉంటుంది. అయితే ఈ పరిస్థితిలో మనం కలుపు 2 నుంచి 4 ఆకుల దశలో ఉన్నప్పుడే మనం ఈ యొక్క కలుపు మందులు పిచికారీ చేసుకోవాలి. వెడల్పాటి ఆకు అనేది ఎక్కువగా ఉన్న గమనించిన పరిస్థితుల్లో ఇమాజిత్పిర్ అనే కలుపు మందుని 300 మిల్లీలీటర్లు 200 లీటర్ల నీటిలో కలిపి మనం పిచికారీ చేసుకోవాలి. ఎక్కడైతే గడ్డి జాతి కలుపు మనం అధికంగా ఉన్న పరిస్థితుల్లో క్విజులోపా పిత్తలి అనే కలుపు మందు 400 ml 200 లీటర్ నీటికి కలిపి మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క గడ్డి జాతి మరియు వెడల్పాటి కలుపును నివారించుకునే అవకాశం ఉంటుంది.
దాంతోపాటు రసాయన ఎరువుల యాజమాన్యం కనుక మనం గమనించినట్లయితే ఎకరాకు 16 కిలోల నత్రజని, 23 కిలోల భాస్వరం అవసరం అవుతుంది. సో ఈ మోతాదును అందించడానికి మనం విత్తుకునే సమయంలో ఒక బ్యాగు DAPని కనుక వేసినట్లయితే పంట పూర్తి కాలానికి సరిపోయే విధంగా ఈ యొక్క పోషకాలను అందించుకునే అవకాశం ఉంటుంది. ఈ యాసంగి పంట కాలం కాబట్టి ఎక్కడైతే మనకు బెట్ట పరిస్థితులు గమనించిన పరిస్థితుల్లో సో 1 లీటర్ నీటికి 20 గ్రాముల యూరియా లేదంటే ఒక 10 గ్రాముల మల్టీకే సో దీన్ని పైపాటుగా పిచికారీ చేసుకోవడం ద్వారా కొంతవరకు ఈ బెట్టను తట్టుకునే పరిస్థితి మనం కల్పించవచ్చు. దాంతోపాటు ఎక్కడైతే పూత రాలిపోవటం వీటన్నిటిని కూడా మనం తట్టుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి పైనుంచి పోషకాన్ని పిచికారీ చేసుకోవడం ద్వారా మనం బెట్టను తట్టుకునే శక్తి అనేది కల్పించుకునే అవకాశం ఉంటుంది. ఈ నీటి యాజమాన్యంలో మనకు పంట పూర్తి కాలంలో 4 నుంచి 5 తడుల వరకు ఇచ్చుకునే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ యొక్క శాఖీయ దశలో, దాంతోపాటు ఈ మొగ్గకు ముందు దశలో అంటే పూతకు ముందు దశలో, తర్వాత కాయ పెరిగే దశలో. సో ఈ దశలు చాలా సున్నితమైనవి కాబట్టి ఈ దశలో మనం నీటిని అందించాల్సిన అవసరం ఉంటుంది. చలక నేలల్లో అయితే కొంచెం ఎక్కువ, అదే నల్లరేగడి భూముల్లో అయితే కొంచెం తక్కువగా నీటిని అందించుకునే అవకాశం ఉంటుంది. కంది పంటలో మరుక మచ్చల పురుగు, శనగపచ్చ పురుగు, ఈ 2 పురుగులు కూడా చాలా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి సో వీటి ఉధృతిని కనుక మనము గమనించినప్పుడు ఈ యొక్క ఇమామెక్టిన్ బెంజోయేట్ ఒక 80 గ్రాములు ఒక ఎకరాకి సరిపోయే విధంగా, లేదంటే కోరాంట్రనిలిపోల్ ఒక 60 ml ఒక ఎకరాకి సరిపోయే విధంగా మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క పురుగులను కూడా నివారించుకునే అవకాశం ఉంటుంది. అయితే ముఖ్యంగా వచ్చే తెగులు కనుక గమనించినట్లయితే ఎండు తెగులు అధికంగా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఎండు తెగులు నివారించుకోవడానికి ఎక్కడైతే మొక్కలను ఎండిపోవడం, గుంపులుగా ఎండిపోవడం, లేదంటే కాండం విరిగిపోయి పడిపోవడం మనం గమనించినట్లయితే సో ఈ యొక్క ఎండు తెగులు నివారణకి మనం ఒక 3 గ్రాముల మ్యాంకోజబ్ లేదా 2 గ్రాముల మెటలాక్సిల్ని 1 లీటర్ నీటి కలిపి మనం అంటే మొదలు తడిచే విధంగా పిచికారీ చేసుకోవడం ద్వారా ఈ ఎండు తెగులు నివారించుకునే అవకాశం ఉంటుంది. సో ఈ యొక్క సరైన అనుకూలమైన మధ్యకాలిక రకాలను ఎంచుకొని సాగు చేసుకున్నట్లయితే ఒక ఎకరాకు 6 నుంచి 8 క్వింటాల వరకు కూడా దిగుబడి సాధించుకునే అవకాశం ఉంటుంది. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. ఆంధ్రప్రదేశ్లోని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం గుంటూరు లాంఫామ్లో వ్యవసాయ అనుబంధ పరిశోధనా సంస్థలు, శాఖల ఆధ్వర్యంలో వ్యవసాయ అభివృద్ధిపై ప్రత్యేక సమావేశం జరిగింది. వ్యవసాయంతో పాటు అనుబంధ రంగ శాస్త్రవేత్తలు, అధికారులు సంయుక్తంగా సమావేశమై వ్యవసాయ రంగం స్థిరత్వం కోసం తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించారు. జాతీయ నూనె గింజల పరిశోధనా సంస్థ ఈ కార్యక్రమానికి నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తోంది. రానున్న కాలంలో రాష్ట్రంలో వివిధ పంటల్లో ముఖ్యమైన పరిశోధన, విస్తరణ అంశాలను గుర్తించి అవసరమైన ప్రగతి సాధించడానికి ప్రణాళికలు తయారు చేయటంపై దృష్టి సారించనున్నారు. మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వికసిత్ భారత్ అనేసి 2047కి డెవలప్డ్ నేషన్ అనేసి పిలుపిచ్చారు. ఆ పిలుపులోనే VKSA ప్రోగ్రామ్ అనేది ఒక భాగం. ICR ఇన్స్టిట్యూట్, స్టేట్ గవర్నమెంట్స్, డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్, హార్టికల్చర్, KVKs అందరూ కలిసి రైతులు ఫీల్డ్స్కి వెళ్ళి వాళ్ళు ఐడెంటిఫై చేస్తాం ప్రాబ్లమ్స్ ఏమేమి ఉన్నాయి, అంతా మనం సొల్యూషన్స్ కూడా ఇస్తాము. మన దగ్గర లేనివి ఏం చేస్తామంటే రీసెర్చ్ ప్రోగ్రామ్స్ కింద ఇచ్చేస్తాము. సో దీనివల్ల ఏమవుతుందంటే రైతులకి టెక్నాలజీస్ ఫ్రమ్ ల్యాబ్ టు ఫీల్డ్కి వెళ్ళేదానికి ఇది ఒక ముఖ్య ఉద్దేశం. సో ఇవి 15 days ప్రోగ్రాము రబీ సీజన్లో మొదలవుతుంది. అక్టోబర్ 4th నుంచి మొదలవుతుంది ప్రోగ్రాము. సో దీనికోసం ఇవి బ్యాక్గ్రౌండ్ మీటింగ్స్ ఇప్పుడు జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో సహజ వనరులు అనేక పంటల యొక్క ఉత్పత్తి జరుగుతోంది. వీటి మీద రీసెర్చ్ ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ యొక్క పరిశోధన సంస్థల నుంచి రీసెర్చ్ జరుగుతూ వాటి యొక్క పరిశోధన ఫలితాలను రైతులకు చేరవేసే దిశలో KVKల ద్వారా, డాటా సెంటర్స్ ద్వారా అందజేస్తున్నాము. ముఖ్యంగా ఏంటంటే అనేక సంస్థలకు, వ్యవసాయ విశ్వవిద్యాలయానికి కావాల్సినటువంటి రీసెర్చ్ వనరులు ICR ఇన్స్టిట్యూషన్స్లో, యూనివర్సిటీలో ఉన్నాయి. కాబట్టి వీటిని కోఆర్డినేట్ చేసుకుంటూ వీటిలో రైతుకి ఏది అవసరమో దాని మీద పరిశోధనలు జరిపి దాని గురించి ఎక్కువగా క్షుణ్ణంగా ఆలోచించి శ్రద్ధ తీసుకొని పరిశోధనల ద్వారా సత్ఫలితాలను ఇవ్వాలనేది ఉద్దేశము. అంతేకాకుండా ఇక్కడున్నటువంటి పంటల్లో ఏది అవసరమో, వాతావరణ మార్పులను మనము చూస్తున్నాము. వాతావరణ మార్పుల యొక్క ప్రభావము అనేక పంటల మీద ఉంటుంది. కాబట్టి రైతులను మనము ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ సిస్టమ్స్ మీద ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒకవైపు వ్యవసాయము, ఉద్యాన పంటలు, అలాగే పశుపోషణ, మత్స్య సంపద, ఇవన్నిటిని గురించి రైతులకు క్షుణ్ణంగా పరిశోధనల ద్వారా వారికి అభివృద్ధి అంటే ఎకనామికల్గా ఆదాయం పెంచే విధంగా మనం పరిశోధన జరపాల్సిన అవసరం ఉంది. కాబట్టి అందరం కలిసి సమిష్టిగా ఏ విధంగా పరిశోధన చేయాలి అనే అంశం మీద ఈరోజు డిస్కస్ చేస్తున్నాం. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800 425 4085 టోల్ ఫ్రీ నెంబర్లో
ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/annadaata ETV లింక్ ద్వారా వీక్షించవచ్చు.